జై శ్రీరామ్, జై శ్రీనిశ్చ గైస్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను కొన్ని మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మెయిన్లీగా అయితే మనం గణేష్ మ్యాథ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే చేయడానికి పోతున్నాం. ఈ వీడియోలో నుంచి అయితే మన క్లే వర్క్ అనేది స్టార్ట్ అవ్వడానికి పోతుంది. ఆ క్లే వర్క్లో ఈరోజు అయితే మనం లెగ్స్ అండ్ అలాగే మన స్వామివారికి సంబంధించి పాదాలు అయితే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ అలాగే పాదాలను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే నేనైతే ఇంట్రో అయితే తర్వాతకైతే రికార్డ్ చేస్తున్నాను. సో ఒక్కసారి అయితే మీరు అందరు చూసుకోవచ్చు. సో ఎంతో డీటెయిల్తో అయితే 2 పాదాలు అయితే మనం చేసుకున్నాం. సో వీటికి ఇంకా డై మేకింగ్ ఉంటుంది పాదాలకి. సో అది ఏ విధంగా చేయాలి మొత్తం అయితే నేను మీకు డీటెయిల్తోనైతే ముంగడొచ్చే వీడియోలో అయితే మీకు డై అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు కనుక చూస్తే మన స్వామివారి పాదాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఒక్కసారి ఇవి ఏ విధంగా చేసామో ఇది నేనైతే మొత్తం మీకు రికార్డ్ చేసుకుంటూ అయితే ఇప్పుడు చూపెడతాను. అండ్ అలాగే మొత్తం లెగ్ అనేది మనం క్లేతోనైతే వీడియోలో కవర్ అయితే చేయడానికి పోతున్నాం. సో అలా అనేసి వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అందరైతే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్గా అయితే చూసేయండి. సో వీడియోగా స్టార్ట్ కాకముందు వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అయితే మీ అందరి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. సో మొత్తానికి అయితే మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే అడగచ్చు. సో మొత్తానికి అయితే మనం క్లే యూజ్ చేస్తున్నాం కాగా. సో ఎవరికైనా క్లే బై చేయాలని ఉంటే నేనైతే ఇక్కడ షాప్ అనే ఆప్షన్ అయితే పెట్టినాను. సో అక్కడ నుంచి మీరైతే క్లే అనేది బై అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే మాటలుగా అంట వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి మీరు కనుక ఇప్పుడు చూసి ఒక పాదం అయితే రెడీ అయిపోయింది గణేష్ మ్యాథ్స్కి సంబంధించి. కానీ రైట్ సైడ్ది రెడీ అయిపోయింది, ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. పాదాలకి సంబంధించి వర్కింగ్ అనేది ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. యాక్చువల్గా అంటే క్లేతోని మనం ముందు అయితే ఏదైతే ఫుట్ చేసుకుంటున్నాం దాని తర్వాతకి దానికి ఒక్కొక్క ఫింగర్ అయితే క్లేతో చేసి అటాచ్ అయితే చేయాలి. దాని తర్వాత దానిలో ఇంకా డీటెయిల్ ఇవ్వడానికి ఏవైతే నెయిల్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ గోర్లకు సంబంధించి షేప్ అయితే ఇవ్వాలి. దాంట్లో అంటే మనం కలర్తోని గిన ఇవ్వచ్చు, కానీ మనం ముందు క్లేతో ఇస్తాం. దాని తర్వాత కలర్ వర్క్లో కలర్తో గిన ఇస్తాం. మనం ముందు ఈ క్లేలో ఇచ్చేస్తే ఆ లుక్ అనేది ఇంకా చాలా మంచిగా అయితే వస్తుంది. సో అలా అనేసి మనం ముందు అయితే క్లేతోనైతే షేప్ అనేది అచ్చు అయితే ఇక్కడ చేస్తున్నాం. మీరు కనుక చూస్తే వీడియోలో కట్టర్తోనైతే నేను షేప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దాని తర్వాతకి 2 పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం ఏవైతే మెయిన్ లెగ్ అయితే ఉంటాయి కదా, సో లెగ్స్కి అయితే ముందు గమ్ పెట్టేస్తున్నాను. దాని తర్వాత దాని మీద అయితే క్లే పెడుతున్నాను. ఆ క్లే మళ్ళీ అక్కడ నుంచి రిమూవ్ కాకుండా ఆడనే టైట్ ఫిక్స్ అయిపోవాలి. సో అలా అనేసి దానికి గమ్ అయితే పెట్టేస్తున్నాను మీరు చూస్తే. సో ఇప్పుడైతే క్లే గిన పెట్టడం అయితే స్టార్ట్ చేసేసినాను. సో మనమైతే లెగ్లో ఇట్లా 4 సైడ్స్ అయితే డివైడ్ చేసాము ఒక లెగ్లో. సో దాంట్లో నుంచి 3 సైడ్స్లోనే క్లే పెట్టాలి. ఎందుకంటే ఒక సైడ్ అనేది మెయిన్ పోల్తో జాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడైతే క్లే పెట్టడానికి రాదు. సో ఆ ప్లేస్ అనేది ఎంటీగా అయితే ఉంటుంది. మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమైపోవచ్చు.
సో ఇది ఈరోజు అయితే ఎట్లాగో 2 లెగ్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనేసి నేనైతే రెండో లెగ్ మీద అయితే వర్క్ చేసేస్తున్నాను. అంటే స్టార్ట్ అయిపోయింది రెండో లెగ్ మీద. మనమైతే బ్యాక్ సైడ్ కూడా చేసిన చెప్పినాక సో చూసుకోవచ్చు మీరైతే ఏ విధంగా అయితే నేను క్లే పడుతున్నాను లెగ్కి బ్యాక్ సైడ్ అయితే. యాక్చువల్గా అంటే మనం 2024 కార్డ్బోర్డ్తో చేసాము. అప్పుడు మనం క్లే అయితే కొంచెం వేరే విధంగా అయితే పెట్టాము. అప్పుడైతే మనమైతే ముందు టిష్యూతో ఒక లేయర్ చేసి దాని తర్వాత దాని మీద క్లే పెట్టాము. ఆ గణేశుడు కొంచెం పెద్దగా ఉండే సో అలా అనేసి అదైతే చేయడానికి కుదిరింది. కానీ గణేశుడు ఛాలెంజ్ మొత్తానికి అయితే ఇప్పటివరకు అయినా వర్క్స్లో మీరు కనుక చూస్తే స్వామివారి మెయిన్ లెగ్స్ అనేవి మొత్తం క్లేతోనైతే కోట్ అయిపోయింది. సో ఒక బాక్స్ మొత్తం క్లే అయితే పడింది కదా, ఒక బాక్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి మనం అయితే చేస్తున్నాం మొత్తం. సో ఇటు సైడ్ నుంచి చూస్తే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అయిపోయింది. అండ్ అలాగే పాదాలు సో ఇవి అయితే ఈ విధంగా జాయింట్ అవుతాయి. దీంట్లో ఇక్కడ కొంచెం ఇంకా మెజర్మెంట్తో కొంచెం చిన్నగా చేయాలి కదా వీటిని అయితే. ఇటు నుంచి అయితే కొంచెం చిన్నగా అవుతాయి కదా, ఎందుకంటే ఆ వృత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. యాక్చువల్గా అంటే మనం దానికి డై చేస్తాం కదా పాదాలకు సంబంధించి. సో అలా అనేసి దాని సైజ్ అనేది కొంచెం పెద్దగా అయితే మనం పెట్టాము. సో ఇప్పుడైతే మొత్తానికి మీరు కనుక చూస్తే వర్క్స్లో లెగ్గల ఇంకా పంచ అనేది వస్తుంది. సో దానికోసం ఇంకా క్లే అనేది సపరేట్గా యూజ్ చేస్తాం. సో పంచ వర్క్ జరిగేటప్పటికైనా వీడియో అయితే తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మెయిన్లీ మనం ఏం చేస్తామంటే ఈ పాదాలకి డై చేస్తాం, డై మేకింగ్. అండ్ అలాగే మెయిన్ చెస్ట్ అండ్ అలాగే మెయిన్ బాడీ మొత్తం కంప్లీట్ చేయాలి బ్యాక్ సైడ్ నుంచి అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం లెగ్స్ అండ్ అలాగే పాదాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఆ విధంగానే తొందరగా వర్క్స్ అనేవి ఇప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే చాలా వెయిట్ అయితే అయింది ఆల్రెడీ. ఎందుకంటే ఈ క్లేక్ అయితే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. సో అలా అనేసి కొంచెం వెయిట్ అనేది వచ్చింది. 250 గ్రామ్స్కి సంబంధించి క్లే అయితే యూజ్ అయింది. 150 గ్రామ్స్ క్లే అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేసినాం కదా గణేశుల్లో. సో అలా అనేసి ఇంకా కార్డ్బోర్డ్ వెయిట్గానే ఉంటుంది. సో అలా అనేసి ఇప్పటికి వెయిట్ అనేది చాలా అయితే అయింది. మీరు మొత్తానికి చూస్తే గణేష్ మ్యాథ్కి సంబంధించి ఈరోజు వర్క్స్ అయితే ఇంతే చేస్తున్నాం. సో కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే ఇంతే కదా అప్డేట్స్ అనేవి. మీకైతే ఈరోజు అప్డేట్స్ ఎలా అనిపించినాయి తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే అప్డేట్స్ అయితే చూస్తున్నారు. పాదాలకు సంబంధించి వర్క్స్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే క్లియర్గా అర్థమైపోవచ్చు పాదాలు ఏ విధంగా అయితే ఉన్నాయి. మొత్తానికి పాదాల వర్క్ అనేది ఇప్పుడైతే 100% కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే మన లెగ్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వర్క్స్ అనేవి మనం ఫాస్ట్గా ఇప్పుడు నుంచి జరుపుతూనే ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం మన మెయిన్ బాడీకి సంబంధించి వర్క్ అయిపోతుంది. బొజ్జ అండ్ అలాగే ఛాతీ భాగం అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుంచి సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. వీటి నుంచి ఏ విధంగా అయితే లెగ్స్కి చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్లో, సో అదే విధంగా మొత్తం అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియోలో అయితే వర్క్స్ అనేవి ఇంతగా. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. నాకైతే ఇంకా ఎంకరేజ్ చేయండి గైస్. తొందరగా మనమైతే ఈ ఇయర్ ఎండ్ లోపు అయితే 50K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో అందరైతే టార్గెట్ని కంప్లీట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ తొందరగా మన ఛానల్కి అయితే. సో ఈ వీడియోలో అయితే ఇంత కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా బాయ్.